కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అవకాశం, ఎందుకంటే ఇప్పుడు అది ఒక ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ కాదు, నంబర్ 1. నంబర్ 2 ఇరిగేషన్ అరెస్ట్ కాదు. 3వది మిషన్ భగీరథ అరెస్ట్ కాదు. 4వది ధరణి అరెస్ట్ కాదు. ఒక కార్ రేసింగ్ల స్కామ్ అని, ఈ ఫార్ములాను ఏ ఫార్ములాను ఆ కార్లది స్కామ్ ఇదని చెప్పి మీరు అరెస్ట్ పెడుతుండ్రు. గతంలో మీరు కూడా కొన్ని ఛానల్లో పత్రికల్లో కేటీఆర్ స్కామ్ చేశాడని చాలాసార్లు మీరు. అవును, అయితే అవి ఇప్పుడు ఇదేమో ఇది ఉత్తైనా కొట్టుకపోతుంది అబ్బా. ఇది 55 కోట్ల బిల్లులు చూపెడితే ఎగిరిపోతుంది కేసు. ఓకే, అది కాదు కదా నేను అనేది. మిషన్ భగీరథ, మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి వాటి. ఈరోజు తెలంగాణ ఖజానాను గండి కొట్టినటువంటి ప్రాజెక్ట్ ఏది? మిషన్ భగీరథ, కాళేశ్వరము. ఈ ప్రాజెక్టు పట్టండి. ధరణి ఏ సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అవి పట్టండి. వీళ్ళు ఇదే ఎందుకు పట్టుకుంటారంటే ఈ కేసులో ఎవరికి వాటాలు లేవు. 55 కోట్లు ఎవరికి ఇస్తారన్న వాటా? ఏ పార్టీలు? ఈ తక్కినట్లలో అన్ని పార్టీలకు వాటా ఉంది. కాళేశ్వరంలో వాటా ఉంది. కాళేశ్వరం పడితే తక్కిన వాళ్ళు అందరు పోతారు. మిషన్ భగీరథ వాటా ఉంది, అందరు పోతారు. కాబట్టి ఎవరికి వాటా లేనటువంటి స్కామ్ పట్టుకొని అలా కేటీఆర్ను జైలుకు పంపాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. అందరికి అన్ని పార్టీలకు వాటా ఉందంటే రేవంత్ రెడ్డి కూడా వాటా వెళ్ళిందంటారా? ఉండదుగా. మరి మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడతలేరు? కమిషన్ ఎందుకు వేసారు? ఇప్పుడు ఈ ఫార్ములా దానికేమో ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇమీడియట్ అరెస్టు 55 కోట్లకు. మరి 1,25,000 కోట్లకు రేవంత్ రెడ్డి ఏసీబీకి విజిలెన్స్కి ఇవ్వకుండా ఒక కమిషన్ వేసి ఆ కమిషన్కి ఇచ్చి ఎందుకు కాలయాపన చేస్తుండ్రు, టైంపాస్ చేస్తుండ్రు? ఇది తవ్వితే నేను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉందనా? 100%. అందుకని మెగా కృష్ణారెడ్డిని నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతాడు. మెగా కృష్ణారెడ్డిని కానీ ఈరోజు అనేకమైన ఇష్యూలు ఉన్నాయి అబ్బా. అవన్నీ వదిలేసి పెద్ద పెద్ద స్కామ్లు వదిలేసి బుడ్డది పట్టుకుందంటే బుడ్డది చూపించి ఏదో కేటీఆర్ను అరెస్ట్ చెప్పినా అది కోర్టులో నిలబడేది కాదు, ఒట్టిగానే ఎగిరిపోయేది ఆ కేసు. నిలబడే కేసు ఏం కాదు అది. రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు అప్పుడు ఎలక్షన్ హామీలో, ఇప్పుడు 12,000 ఇస్తున్నారు. దీనికి మీరే ఉంటారు? అది కూడా 100% ఇస్తుండ్రా? ఇస్తున్నారు కదా, 100% ఇస్తుండ్రా వాళ్ళు. సంక్రాంతి తర్వాత వాళ్ళు బ్రదరు ఇప్పుడు సంవత్సరం గడిచింది ప్రభుత్వం ఏర్పడి. సంవత్సరం గడిచిన తర్వాత మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వేసుకుంటూ పోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు అన్నిటికంటే ఎక్కువ ఈరోజు వాళ్ళ గిట్టుబాటు ధర దిక్కు ఎందుకు ఆలోచిస్తలేదు? రైతులకు గిట్టుబాటు ధర దిక్కు ఎందుకు ఆలోచన చేస్తలేదు? మీరు రైతు బంధు అని చెప్పేసి, మీరు దళిత బంధు అని చెప్పి ఇవన్నీ కూడా మీరు కాలయాపన చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ మీకు అసెంబ్లీలో చర్చించడానికి పుష్ప ఒక సినిమా గురించి, సినిమా ప్రమోషన్ అనుకోరాదు, అది సినిమా గురించి కాదు, గవర్నమెంట్ ప్రమోషన్ చేసిన సినిమా ప్రమోషన్ 3 గంటల సేపు చర్చ జరిపారు లాస్ట్ డే ఆఫ్ ద అసెంబ్లీ. ప్రజల సమస్యల మీద, ఈ రైతుల సమస్య పైన మీరు చర్చ ఎందుకు పెట్టలే? 49 మంది విద్యార్థులు చచ్చిపోతారు. ఇంకా వీళ్ళంతా ఇవాళ కూడా, నిన్న కూడా కరీంనగర్ అడ్మిట్ అయ్యారు. ఇక ఫుడ్ పాయిజన్ అయ్యి, ఫుడ్ పాయిజన్. ఇక ఈమె చచ్చిపోయింది. ఈమె ఇక వీళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళ ఫోటో చచ్చిపోయింది. వీళ్ళందరి వీళ్ళ చర్చ ఎక్కడ వీళ్ళ గురించి మాట్లాడవు, వీళ్ళ గురించి చర్చించవు, వీళ్ళ గురించి సబ్జెక్ట్ తీసుకురావు, వీళ్ళ గురించి ఎక్కడ ముచ్చటే ఉండదు. కానీ ఈరోజు మీరు మాత్రము ఎవరిది మన ఒక సినిమా గురించి అల్లు అర్జున్ నువ్వే క్వశ్చన్ అడిగిపించుకుంటావు అక్బరుద్దీన్తో, ఓవైసీతో 3 గంటల చర్చ జరుపుతావు. తర్వాత సినిమా యాక్టర్ అందే అది క్లోజ్. ఇప్పుడు హైదరాబాద్లో ఓవైసీ చాలా బాగా అడిగిండు. మరి అక్టోబరు 27వ తారీఖుకి వెళ్ళి 28కి వెళ్ళి నవంబర్ 27 వరకు హైదరాబాద్లో కర్ఫ్యూ ఉండే, నెల రోజుల పాటు. ఇక్కడ కర్ఫ్యూ ఎందుకు పెట్టిండ్రు అని చెప్పి అసౌద్దీన్ ఓవైసీ ఎందుకు అడగలేదు? ఇక్కడ కర్ఫ్యూ పెట్టిండ్రు అని చెప్పేసి కిషన్ రెడ్డి ఎందుకు అడగలేదు? 2 ఎంపీలు, 2 మా శత్రువులు అంటారు, 2 పడని అంటారు, మీరిద్దరు ఎందుకు అడగలే? ఈ సిపాయిలు ఎందుకు అడగలే? దీని మీద ఎందుకు చర్చ జరపాలి? రైతుల గురించి ఎందుకు చర్చ జరపాలి? 49 మంది విద్యార్థులు చచ్చిపోతే మీరు చర్చ జరపాలి. 1000 మంది ఇప్పటికి కూడా దవాఖానలు అడ్మిట్ అవుతా ఉన్నారు, వాటి మీద చర్చ ఎందుకు జరపాలి? కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడ కూడా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఏమైనా ఒక కాలయాపన చేసుకోవాలి, వాళ్ళకి ఎందులో లాభం ఉంటే అందులో ఇది చేయాలి. మూసి ప్రక్షాళన పెట్టుకుంటుంది, మరో కాళేశ్వరం అది, అలా 4 డబ్బులు వస్తాయి. ఈరోజు ఫార్మా కంపెనీలో నోటీసు పంపవు, ఎవరి వల్ల
ఈరోజు మూసీకి ముప్పు వాటిందో, ఎవరి వల్ల ఈరోజు మూసీ కలుషితమైందంటే ఫార్మా కంపెనీల వల్ల అయింది. నువ్వు డివిస్కు నోటీస్ పంపినావా, రెడ్డిస్కు నోటీస్ పంపినావా, భారత్ బయోటెక్ పంపినావా, వీళ్ళందరూ వరద బాధితుల సహాయార్థం అని చెప్పి డబ్బులు